చేపట్టారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఉద్యోగ భద్రత లేక, మరొక వైపు కనీస వేతనాలు లేక తమ కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చే వేతనాలు సైతం సక్రమంగా ఇవ్వకుండా వేధిస్తున్నారని, దీనివల్ల తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఐడి కార్డులు కూడా ఇవ్వలేదని చెప్పారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేవీవైలు మహిళా సంఘాలకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సామాజిక అంశాల్లో అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక స్కీమ్లను ఈరోజు ప్రజలకు చేరవేసేటట్లు ఈరోజు వివోలు కీలక పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వారికి సంబంధించిన సమస్యలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కానీ మేనిఫెస్టోలో పెట్టారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వివోలకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కనీస వేతనం కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అమలుగా పరిస్థితి. గతంలో తెలంగాణ పోరాటం సాధించుకుందాం అప్పుడున్న ఈరోజు ఐకేవీవైలు దగబడినటువంటి పరిస్థితి ఉంది. కనీసం సాలిచాల వేతనంతో రీఛార్జ్ చేసినటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కనీస వేతనం 20,000 రూపాయలు అమలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కుటుంబ భారం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రోగాలు రోజుల పాలవుతున్నటువంటి పరిస్థితి, ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కనీసం కుటుంబం 3 కూడా తినలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీసం 20,000 రూపాయలు వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలి. దాంతోపాటు వివోలకి చెరుపు నుండే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇప్పటివరకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా కొనుగోలు సెంటర్ దగ్గరికి వెళ్ళిన ఎవరంటే కనీసం నేను ఐకేవీవై అని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. పరిస్థితి చాలా అగమ్య గోచరంగా మారుతుంది. మరి ఇట్లాంటి